శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 27, 2026 గురువారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, శ్రావణమాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షం, మఖకార్తె, తిథి చతుర్దశి, ఉదయం 9:07 వరకు. నక్షత్రం ధనిష్ట, రాత్రి 2:13 వరకు. వర్జం లేదు. మొదటి దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి ఉదయం 10:53 వరకు. రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి మధ్యాహ్నం 3:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. శుభ సమయం లేదు. ఈ రోజు పరిహారం: దుర్గాదేవి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎదుటివారికి మీ సహాయాన్ని అందిస్తారు. వృషభ రాశి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం చెప్పదగినది. కోపతాపాలకు దూరంగా ఉండండి. మిథున రాశి. సంతానరీత్యా సంతృప్తిని పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు. సోదరుల కలయిక. కర్కాటక రాశి. పలుకుబడి కలిగిన వ్యక్తుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సింహరాశి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కన్యారాశి. స్త్రీలతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. తులారాశి. పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు అందుకుంటారు. వృశ్చిక రాశి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుతాయి. ధనస్సు రాశి. ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా పరిశీలించి నిర్ధారణ చేసుకోవడం చెప్పదగినది. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. మకర రాశి. అప్పు చేయడం, అప్పు ఇవ్వడం రెండూ చేయకండి. సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కుంభరాశి. అవకాశాలు అంచు వరకు వచ్చి చేజారిపోకుండా జాగ్రత్తలు పాటించండి. స్థలాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి. దైవ సంబంధిత కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఓర్పు, నేర్పు, నైపుణ్యం అవసరమవుతాయి. నమస్కారం.